రాష్ట్రంలో అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో భారీ పంట నష్టం జరిగింది. మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలు నేలమట్టమయ్యాయి. పంట చేతికి వచ్చే టైంలో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇక ఇవాళ కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఇవాళ హైదరాబాద్ తో పాటు 23 జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రేపు నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నటువంటి అల్పపీడనం కూడా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రేపటికి బలహీనపడే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా మనకి ఈ తేమగాలులు, మాయిశ్చర్ విండ్స్ తెలంగాణలోకి వచ్చే అవకాశం ఇంకా ఉంది. మన సిటీలోని 3 జిల్లాలకి, దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇటు నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుంది. జిల్లాల్లో అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షానికి భారీ పంట నష్టం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయకల్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోరుట్ల నియోజకవర్గంలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పూత, పిందెలు రాలిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయి. సోన్ మండలం, వెల్మల్, బొప్పారం, మామిడ మండలం, పోన్కల్లో మొక్కజొన్న, జొన్న, కూరగాయల పంటలు నేలమట్టమయ్యాయి. ఉడకబెట్టిన పసుపు మొత్తం తడిసింది. పంట చేతికి వచ్చే టైంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టం జరిగిందన్నారు రైతులు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజర్ల, ఏనుకూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడడంతో తీవ్రంగా నష్టం జరిగిందంటున్నారు రైతులు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు వ్యవసాయ అధికారులు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు అధికారులు. దేశానికి వెన్నెముక లాంటి రైతులను ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో గత రాత్రి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు జీవన్ రెడ్డి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు జీవన్ రెడ్డి. రైతాంగం 6 కాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయానికి ఈ ఈదురుగాలు, వడగల వాన, ప్రకృతి వైపరీత్యాలతో ఏదైతుందో చేతికి వచ్చే పంట కోల్పోవటము అంటే నిజంగా బాధాకరమైన కాబట్టి వాళ్ళ ఆవేదన చూస్తుంటే దాన్ని ఏ విధంగా తీర్చగలుగుతామనేది కూడా తోయలేని పరిస్థితి ఉందని చెప్పండి. రేపటికి రాష్ట్రంలో సినాప్టిక్ కండిషన్స్ కాస్త బలహీన పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో వాతావరణంలో తేమ తగ్గి వర్షాలు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు అధికారులు. 1-2 జిల్లాలు మినహా అంతటా ఎప్పటిలాగే పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు.